ఇదిగో మా రక్తం తీసుకో, కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెల్మడ లక్ష్మీ నరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెల్మడ నివాసంలో దాదాపు 25 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన రక్తదానం చేసి మాట్లాడారు. వర్షాలు లేక పంటలు ఎండుతున్న తీరును ప్రశ్నిస్తే ప్రతిపక్షాల నాయకులు కేటీఆర్ హరీష్ రావును కోసి రక్తం చలితే అదే పండుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. కండ్ల ముందే ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగితే, మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని పంటల మీద చల్లితే పంటలు పండుతాయని రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం సీఎం స్థాయికి సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలోని చెల్మడ నివాసంలో రేవంత్ రెడ్డికి రక్తదానం పేరిట శిబిరం ఏర్పాటు చేసి నాయకులతో కలిసి రక్తదానం చేసి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఒక పత్రికా విలేకరి అడిగిన సమాధానానికి, సార్ అల్లినో ప్రభావం వల్ల మరి వర్షాలు పడతలేవు, రైతాంగానికి నీళ్ళ సమస్య వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్లో ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో అక్కడ నుండి పంపు చేస్తే మరి రైతులందరూ కూడా నీళ్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుందంటే, రైతులను అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ రక్తం అంటే మా నాయకులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ వాళ్ళ రక్తము తీసి పంటల మీద జల్లుతా మరి పంటలు అవే పండుతాయి అన్నారు. ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఏర్పడ్డదే ఏదో రక్తం చిందించి మరి 14 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడి తెలంగాణ సాధించుకుంది. రక్తం చిందించడం కొత్త కాదు, ఇది మరి దానికి తయారయ్యే ఇలా తెలంగాణ సాధించే ప్రక్రియలో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇవాళ మీ మాటను గౌరవించి తెలంగాణ వాదులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మా రక్తాన్ని ఇక్కడ మేము మీకు పంపిస్తా ఉన్నాము. మీరు దయచేసి రైతుల కోసము ఎన్ని లక్షల యూనిట్లైనా మేము ఇచ్చేదానికి తయారున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మరి మీరు రాబోయే కాలంలో నీళ్ళ ఎద్దడితోనే మరి మీరు అన్నారు కదా రక్తము చల్లితే వస్తుందని, ఈ రక్తం చల్లి పంటలు పండియాలే ఈ ప్రక్రియ మీ చేతుల్లోనే పెడతా ఉన్నామని మరి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొట్టమొదటిగా నేను మా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా రక్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యులు కూడా ఏదో ఆ పిచ్చుకల పంజరం ఉన్నట్టు మన ఏది సీఎం ఆఫీస్కి వెళ్ళి ఏదో కాగితం రాగానే వచ్చి టీవీల ముందట చాలా చెప్తా ఉన్నారు. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారిని చెప్తా ఉన్నారు, నువ్వు పాలిటిక్స్ చదివినావు నీకేం తెలుస్తుంది అని అంటా ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు మీరు ఏం ఇంజనీరింగ్ చేసినారు, దాని తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఏమన్నా మాస్టర్ చేసినరా, మీకేం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న అవగాహన ప్రకారం మీరు చదివింది కేవలం ఐటీఐ. మరి ఐటీఐ చదివి మరి పాలిటెక్నిక్ ఐటీఐ కన్నా పెద్దది, వాళ్ళని అవహేళన చేస్తారంటే మీ విఘ్నతగా వదిలేస్తున్నాం, దాని గురించి నేను పెద్ద వెళ్ళను. కానీ ఎవరేం చదివినా సమస్య పట్ల అవగాహన ఉండి ముందటికి పోయినప్పుడే మరి ఆ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకు. వారికి సంపూర్ణమైన హరీష్ రావు గారికి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంది. వారి పరిజ్ఞానం వారి నాలెడ్జ్తోనే వారు ఇవాళ ముందరికి చెప్తా ఉన్నారు. మీరు ఏమున్నా పంచాలకు పోయి ఇవాళ 1,00,000 క్యూసెక్స్ పాడే నది ఇవాళ 21-22 మరి 1,000 క్యూసెక్స్కే రావడం జరిగింది. ప్రతిరోజు